ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విశేషం. ఇప్పటి వరకు 7 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి మాకు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. డే 1 ఇన్ చెన్నై. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము తిరునల్మలై సారీ. సో డ్రైవ్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు 139 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఒక 2 అవర్స్ పట్టినట్టుంది. చూద్దాం. డ్రైవ్ అయితే ఎంజాయ్ చేయండి. మంచి అప్డేట్ అయితే ఇస్తాం మీకు. లెట్స్ గో నౌ. గైస్ ఇప్పుడే షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాము. అసలు నేషనల్ హైవే కానీ ఎంత రష్ అంటే 70 కిలోమీటర్స్ 1.5 అవర్ డ్రైవ్ చేశాను గైస్. నేనైతే నిజం చెప్తున్నా. కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి అసలు కొండలు చాలా బాగుంది. చూడండి ఇప్పుడే ఇక్కడ ఆగాం. ఆరియాస్ వెజ్ రెస్టారెంట్. మంచి కాఫీ తాగి కొంచెం బాగా జలుబు చేసింది గైస్. చాలా బాగుంది. ఎండ మాత్రం బేభత్సంగా ఉంది. అరౌండ్ ఒక 20-25 డిగ్రీస్ చూపిస్తుంది గైస్ అసలు. సో మంచి కాఫీ తాగేసి వెళ్దాం పదండి. లెట్స్ గో. కాఫీ మాత్రం కానీ చెన్నై వస్తే నేను యాక్చువల్గా కాఫీ అయితే తాగను. కానీ మనకి ముక్కు పని చేయట్లేదు కదా, అండ్ డ్రైవ్ కూడా ఉంది కదా. కాఫీ మాత్రం మ్యాండేటరీ ఇప్పుడు. ఇది మాత్రం కన్ఫామ్ అనమాట. చెన్నైలో కాఫీ ఇస్తే ఇది ఇచ్చి ఇవ్వకుండా ఉండరు. కన్ఫామ్. మనం మార్నింగ్ మెడ్రాస్ కాఫీ తాగింది చూసారా, ఇప్పుడు ఈ కాఫీ తాగి చూద్దాం ఎలా ఉందా. బాగుంది. కాఫీ చాలా బాగుంది. ఒక రకమైన టేస్ట్ గైస్ కాఫీ మాత్రం నిజంగా మంచి కిక్ ఇస్తుంది అది. సో కాఫీ తాగేసి పదండి. నాకు తెలిసి ఇంకొక 95 కిలోమీటర్స్ అయితే ఉంది. 1.5 అవర్ పట్టేటట్టుంది. వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేస్తున్నాను గైస్. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను గిరి ప్రదక్షిణ. సో మా వైఫ్ కూడా ఫస్ట్ టైమే అనమాట చేసేది. ఏమో మరి ఏమనుకున్నామో ఏంటో తెలియదు కానీ దేవుడు మాకు ఆదేశించాడు రమ్మని. ఎప్పుడు అసలు ఇన్ని ఇయర్స్ అంటే కోయంబత్తూర్లో చదువుకున్నాను, చెన్నై ట్రావెల్ చేస్తూ వస్తున్నాం కానీ అరుణాచలం మాత్రం అసలు వెళ్ళలేదు. అరుణాచలేశ్వరుడు ఆదేశించాడు, మనం పాటించాడు. అది 14 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే పొద్దున్నే 4కో 5కో దిగాం కదా ఫ్లైట్. ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎందుకంటే మళ్ళీ కుదరదు అసలు, దీనికైతే పక్కా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం మేము. సో తాగేసి వెంటనే వెళ్ళిపోయి అక్కడ మాత్రం ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకుంటే మేమైతే సాయంత్రం 7 o'clockకి చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం చల్లబడుతుంది అని ఉంది. మరి వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ బట్టి చూద్దాం. సో లెట్స్ గో నౌ. ఫైనల్లీ కేమ్ టు అరుణాచలం తిరువన్మలై. అసలు కొండ స్కై అసలు ఎంత మ్యాచ్ అయ్యో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. సన్సెట్ ఇప్పుడు చూడండి సన్సెట్, కొండ అండ్ శివయ్య. సో వచ్చేసాం గైస్. ఒక 10 minutes అనమాట రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్దాం. చూద్దాం అసలు. అంటే ఇప్పుడే గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేద్దాము అని ఉంది, బట్ విల్ సీ. గైస్ ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారు, అన్ని రోడ్స్ అన్ని బ్లాక్ అనమాట. నేను ఇంకా కారు ఒక దగ్గర పార్క్ చేసేసి ఇదిగోండి ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది. సరే అలానే ఆటో రైడ్ కూడా ఒకసారి అయిపోయింది కదా. మొత్తం పార్క్ చేసేసి అసలు గైస్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాము. అయిపోయింది పని అయిపోయింది ఇంకా. సో త్వరగా ఫ్రెష్ అయిపోయి 8:30 కల్లా దర్శనం క్లోజ్ అంట. సో త్వరగా వెళ్ళిపోయి మనం ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకున్నాం. తెచ్చుకోవాలి.
గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ అరుణాచలం. సో నిన్న దర్శనం అయ్యేసరికి 11:30 అయింది గైస్. ఎగ్జాక్ట్గా 5 అవర్స్ అయితే పట్టింది. సో నిన్న వచ్చేసి కొంచెం అలా పడుకొని మార్నింగ్ మళ్ళీ 4 o'clock లేచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. ఇది చూడాలి, 14 kilometers ఉంటుంది. ఎగ్జాక్ట్గా నేను అనుకోవటం అయితే ఒక 5 నుంచి 6 hours పడుతుంది అని అనుకుంటున్నాను. అందరూ మాత్రం 4 hours అయింది అయితే అంటున్నారు. చూద్దాం ఎంత వరకు అవుతుందో ఏంటో. సో ఇప్పుడు వరకు మాకు అంతా బాగానే ఉంది. నిన్న 4:30కి స్టార్ట్ చేసాం ఎగ్జాక్ట్గా మేము. చూద్దాం అసలు గైస్, ఇది ఎర్లీ మార్నింగ్ 4:30. సో ఓం నమ శివాయ నమ శివాయ అనుకుంటే వెళ్ళిపోవటమే. సో మధ్యలో లింగాలు వస్తాయంట, చూద్దాం అసలు. సో మా లెగ్స్ అయితే బిఫోర్ ఇదిగోండి గైస్, బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం అసలు. ఎందుకంటే చాలా మందికి కొంచెం స్వెల్ అయ్యాయి, చాలా అయ్యాయంట. చూద్దాం అసలు. సో ఓం నమ శివాయ, లెట్స్ గో. గైస్ ఇప్పటి వరకు 7 kilometers అయితే కంప్లీట్ అయ్యాయి నాకు. ఇదిగోండి మేము ఎక్కడున్నాం అంటే కరెక్ట్గా ఇదిగోండి వరుణలింగం దగ్గర అయితే ఉన్నాం. ఇంకా వాయులింగం, కుబేరలింగం, ఇంకొక 7 kilometers అయితే కంప్లీట్ చేసాము. ఇంకొక 7 kilometers అయితే ఉంది. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాము. సో రెస్ట్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ బ్లాగ్ గైస్, బై బై.